ఏపీ డిప్యూటీ సీఎం తిరుమల అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. 4.5 గంటల్లో నడక మార్గాన తిరుమలకు వెళ్లారు. ఇక వెన్ను కాలు నొప్పితో ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్ తీవ్ర అలసటకు గురై మార్గ మధ్యలో పలు చోట్ల విశ్రాంతి తీసుకున్నారు. నొప్పిని భరిస్తూనే మెట్లు ఎక్కుతూ తిరుమలకు వెళ్లారు. ఇదిలా ఉండగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ అంశంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ దీక్ష విరమించేందుకు తిరుమలకు వెళ్లారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు వెళ్లారు పవన్. ఇక పవన్ వెంట ఆయన సన్నిహితుడు సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఇక తిరుమలకు పవన్ రాకతో కూటమి నేతలు జనసేన కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమిస్తారని సమాచారం. ఇక ఈ రోజు 8:15 శ్రీవారిని దర్శించుకోనున్నారు. 9:15 నుంచి 11:30 వరకు అన్నదానం సముదాయం క్యూ లైన్లను పవన్ తనిఖీ చేయనున్నారు. ఇక సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పాల్గొనున్న పవన్ రాత్రి 8:30 గంటలకు రేణుగుంట విమానాశ్రయం నుంచి గన్నవరానికి బయలుదేరి వెళ్లనున్నారు.